హలో అండి, వెల్కమ్ టు నీల్మా ఫ్యాషన్. నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ వచ్చి బ్రైడల్ మగ్గం వర్క్ అండి. చూస్తున్నారు కదా, బ్యాక్ అయితే ఈ విధంగా ఇచ్చాము. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చి క్రాస్గా లైన్స్ ఇచ్చి బార్డర్ కూడా హెవీగా ఇచ్చామండి. మగ్గం వర్క్ అయితే బీడ్స్ కూడా దీనికి శారీ కలర్ బీడ్స్ అనేది ఇచ్చాము. హ్యాండ్ వైజ్గా చూసుకుంటే లుక్ వైజ్గా ఇలాగ గ్రాండ్గా చాలా బాగా వచ్చిందండి. ఫినిషింగ్ కూడా హ్యాంగింగ్స్ వచ్చి ఈ విధంగా స్టిచ్ చేసాము. చూస్తున్నారు కదా, దానిపైన వచ్చే శారీ అండి. ఇది శారీ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనేది ఆ విధంగా చేసాము. శారీకి వచ్చి ట్యాజల్స్ వేయించామండి. ట్యాజల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. శారీ కుచ్చుళ్ళు చాలా బాగా వచ్చాయి. చూడండి, కలర్ కాంబినేషన్ వైజ్గా మనం బ్లౌజ్ అనేది కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా వచ్చిందండి. శారీ బ్లౌజు చూడండి, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి మనకి శారీలోనే ఆ బ్లౌజ్కి వర్క్ అనేది ఇచ్చారండి. రెడీమేడ్గా ఇచ్చారు. ఇదైతే మనం చేయించలేదు, ఇదైతే రెడీమేడ్గా వచ్చింది బ్లౌజు. ఈ వర్క్ కూడా చాలా బాగానే ఉందండి, చాలా బాగానే వచ్చింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అనేది ఎల్బో హ్యాండ్ పెట్టి ఇలాగ హ్యాంగింగ్స్ ఇచ్చి శారీ వచ్చి అలా వచ్చిందండి. శారీ కూడా సేమ్ కలర్ అని రన్నింగ్ బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనం లాస్ట్ వీడియోలో వర్క్ బ్లౌజ్ అనేది చూపించామండి. అప్పుడు ఆ శారీకి ట్యాజల్స్ సింపుల్ శారీ కుచ్చులండి. ట్యాజల్స్ చూడండి, చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ వచ్చి లెహంగా అండి. ఇది సెమీ స్టిచ్డ్ లెహంగా. మనమైతే ఓన్లీ బ్లౌజ్ మాత్రమే స్టిచ్చింగ్ చేసాము. లెహంగా అనేది స్టిచ్ తోటే వచ్చింది, సెమీ స్టిచ్డ్. బ్లౌజ్ వైజ్గా చూసుకుంటే ప్రిన్స్ కట్ అండి. బ్యాక్ ఓపెను, చిన్న పఫ్ ఇచ్చామండి హ్యాండ్కి, ఎల్బో హ్యాండ్. చూస్తున్నాం, లెహంగా అయితే సెమీ స్టిచ్డ్ అండి. జస్ట్ మనము ఆ పాపకి లూజ్ అయితే మనము ఇంకా కుర్చీలు అన్నవి మళ్ళీ సెట్ చేసి అటాచ్ చేస్తామండి. నెక్స్ట్ వచ్చి ఇది కూడా బ్రైడల్ లెహంగా అండి. లెహంగా పైన బ్లౌజ్ వచ్చి క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేయమని చెప్పారు. అందుకోసమని చెప్పి నేను క్రాప్ టాప్లా చేశానండి. ఎల్బో హ్యాండ్, బ్యాక్ ఓపెను. నెక్స్ట్ లెహంగా చూడండి, లెహంగా లుక్ అయితే చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ బాగుంది, చాలా బాగుంది. బ్రైడల్ అండి, బ్రైడల్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చి ఇది మనం స్టిచ్ చేసిన ఫ్రాక్ అండి. చూస్తున్నారు కదా, నెక్ వైజ్గా చూసుకుంటే ట్రాన్స్పరెంట్గా ఇచ్చాము. హ్యాండ్ కూడా ట్రాన్స్పరెంటేనండి, హ్యాండ్ కూడా. అలాగే బ్యాక్ కూడా ట్రాన్స్పరెంట్గా ఇచ్చాము. బ్యాక్ నెక్ చూడండి, చాలా బాగా వచ్చిందండి. మన కస్టమర్ అయితే ఇది ఆ శారీ వచ్చి మనకి మీషోలో ఆర్డర్ చేసి ఇచ్చారు. మనం డబుల్ లేయర్ వేసి స్టిచ్ చేసాము. చూడండి,